హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పప్పు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా కందిపప్పుని వేసి ఒకసారి నీళ్ళతో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు అదే పప్పులోకి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ని పోసి ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, ఒక 15 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఇక్కడైతే నాకు విజిల్స్ వచ్చేసాయండి. పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాష్ చేసిన తర్వాత నేను తాలింపు కోసం చిన్న గిన్నె పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని వేసి ఇవి కాస్త వేడైన తర్వాత నేను పప్పులోకి తాలింపుని వేసి ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగో గోంగూర సీజన్ కదా, చాలా బాగా దొరుకుతుంది. మీరు ట్రై చేయండి. అలాగే ఈ పప్పు చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేయచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా చేయొచ్చు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.